నమస్తే. ఈ మధ్య కాలంలో జోహో ఒక ఇండియన్ బేస్డ్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా సంచలనాలు సృష్టిస్తుందో మనందరం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. జోహో సక్సెస్ స్టోరీ గురించి, అలాగే జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు గురించి ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. టెక్ దిగ్గజ సంస్థలైనటువంటి మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సంస్థలకి ఏ విధంగా ఛాలెంజ్ విసరగలుగుతుంది, ఈ అంశాన్ని గురించి కాస్త డీటెయిల్గా ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఈ డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు సాయి కృష్ణ గారు, నేషనలిస్ట్ హబ్ CEO. సాయి గారు నమస్తే. ఒక చిన్న పల్లెటూరు నుంచి మొదలుపెట్టి ఈరోజు ఒక పెద్ద సామ్రాజ్యాన్నే శ్రీధర్ వెంబు గారు నిర్మించారు. ఈయన అంటే ఒక బిజినెస్ బిల్డ్ చేసినటువంటి విధానం కూడా చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సో ముందుగా మీ ఇనిషియల్ రిమార్క్స్ ఆన్ దిస్. యాక్చువల్లీ ఈరోజు నిజంగా మనము ప్రతి ఒక్కళ్ళు కూడా ఐటీ రంగంలో స్థిరపడాలని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని, అమెరికాలోకి వెళ్ళి పనిచేయాలని, ఇప్పుడు H1B వీసాల మీద ఉన్న వాళ్ళు చాలా మంది ఒక రకంగా చెప్పాలంటే ఒక 20-25 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ చదివిన ప్రతి ఒక్కళ్ళు, అంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ కాగానే ఇంజనీరింగ్కి వెళ్ళాలి, ఇంజనీర్ అవ్వగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. ఇది మనందరి కళ, చాలా మందిది. ఈవెన్ నేను కూడా ఇంజనీరింగ్ చేసిన వాడినే. సో ఈ ఇంజనీరింగ్ కళ అనేది ఎలా అయిపోయిందంటే, మనము విదేశ కంపెనీలకు, ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ లో, గూగుల్లో, ఇట్లాంటి ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేయడం వరకు మన మొత్తం స్కిల్స్ అన్ని ధారాదత్తం చేసాం. అక్కడ ఇక్కడ అడపాదడప కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశారు, కొంతమంది సర్వీసెస్ సెక్టర్లో వీటిలో పనిచేశారు, ఎంతో కొంత ఐటీ సర్వీసెస్ ఇస్తూ ఒక మోస్తరు సాఫ్ట్వేర్ కంపెనీస్ ని నడుపుతున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కానీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ని డెవలప్ చేసే పని చాలా తక్కువ. నిజానికి ఆ విషయంలో అసలు ఎవరు దృష్టి సారించలేదు. భారతదేశం నుంచి సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ తయారు చేసినటువంటి కంపెనీల జాబితా తీస్తే మొట్టమొదటి స్థానంలో జోహో సంస్థ ఉంటుంది. సో శ్రీధర్ వెంబు గారు, జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు ఆయన పేరు. ఆయన తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. ఐఐటి మద్రాస్ లో ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత న్యూజెర్సీ, అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్నటువంటి ప్రిన్స్టన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు, PhD చేశారు. ఆ తర్వాత ఆయన సిలికాన్ వ్యాలీలో వేరియస్ కంపెనీస్ లో పనిచేశారు. క్వాల్కామ్ దగ్గర నుంచి చాలా కంపెనీస్ లో పనిచేశారు. ఆ కంపెనీల్లో పనిచేసిన తర్వాత సిలికాన్ వ్యాలీ అనగానే స్టార్టప్స్ కి పెట్టింది పేరు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, ఈ కంపెనీలు అన్ని అక్కడనే పుట్టాయి. అక్కడి నుంచి మళ్ళీ ఆయన భారతదేశానికి తిరిగి వచ్చి, భారతదేశంలోని తమిళనాడులోని ఒక తేన్కాసి అనే ఒక గ్రామాన్ని ఎంచుకొని, ఆయన స్వగ్రామం అది. సో అక్కడికి వచ్చి అక్కడ ఈ కంపెనీ, ఆయన అక్కడ US లో ఉన్నప్పుడే జోహో కార్పొరేషన్ స్టార్ట్ చేశాడు. అంతకుముందు వేరే పేరు ఉండింది. ఆ తర్వాత జోహో అని ఆర్డెంట్ అని ఒక పేరు ఉంటే దాన్ని జోహోగా మార్చారు. సో జోహో కంపెనీ కార్యకలాపాలు తమిళనాడులోని ఒక గ్రామం నుంచి, అంటే ఒక టౌన్ నుంచి, చిన్నపాటు 3 టైర్ టౌన్ నుంచి ఆయన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సరే, శ్రీధర్ వెంబు ప్రత్యేకత ఏంటి అని అంటే, శ్రీధర్ వెంబు ఈరోజు మైక్రోసాఫ్ట్ కి, గూగుల్ కి, లేకపోతే వాట్సాప్, ఈరోజు మెటాకి, పెద్ద పెద్ద కంపెనీలకి ఆయన, సేల్స్ ఫోర్స్ లాంటి కంపెనీలకి ఆయన ఛాలెంజ్ విసురుతూ ఉన్నాడు. అండ్ అంతేకా ఛాలెంజ్ విసరడమే కాదు, వాళ్ళ ప్రోడక్ట్స్ కి ఏ మాత్రం తగ్గకుండా అంతే స్థాయిలో, అంతకంటే మంచి బెటర్ సర్వీసెస్ ని ఈ జోహో కంపెనీ నుంచి ప్రోడక్ట్స్ అందిస్తూ ఉన్నాయి. సరే, నేను ఇప్పుడు ప్రోడక్ట్స్ మంచివా చెడ్డవా, ఇంతకుముందు మనం చెప్పాము. మైక్రోసాఫ్ట్ కి లేకపోతే గూగుల్ కి, ఆ కంపెనీలకి ఆల్టర్నేట్ గా జోహో నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ గురించి మనం చెప్పాము. అందరూ కూడా చర్చిస్తున్నది ఏంటి అని అంటే, ఇది భారతీయ కంపెనీ కాబట్టి దీన్ని మనం హక్కున చేర్చుకోవాలి. సో భారతీయ టెక్నాలజీ, భారతీయ సంస్థ, ఒక మల్టీనేషనల్ సంస్థ భారతదేశం నుంచి వచ్చింది కాబట్టి దాన్ని మనము ఖచ్చితంగా కాపాడుకోవాలనేది అందరి అభిప్రాయం. అందులో డౌట్ ఏం అక్కర్లేదు, అది పర్ఫెక్ట్. కానీ దాంతో పాటు ఇంకొక కీలకమైన కొన్ని విషయాలు ఉన్నాయి, ఎవరు మాట్లాడనివి, ఎవరు చెప్పనివి, తెలుగులో ముఖ్యంగా. శ్రీధర్ వెంబు ఒక ప్రత్యేకమైనటువంటి బిజినెస్ మ్యాన్, ఒక ప్రత్యేకమైనటువంటి ఆంటర్‌ప్రెన్యూర్. ఆయన సోషలిస్ట్ విధానాల్లో లేకపోతే క్యాపిటలిస్ట్ విధానాల్లో కాకుండా స్వచ్ఛమైన భారతీయ విధానాల్లో వ్యాపారాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి. స్వచ్ఛమైన భారత విధానాల్లో ఒక సంస్థని నడిపిస్తున్నటువంటి వ్యక్తి. స్వచ్ఛమైన భారతీయ పద్ధతుల్లో రిక్రూట్మెంట్ దగ్గర నుంచి, మార్కెటింగ్ దగ్గర నుంచి, కస్టమర్ సపోర్ట్ దగ్గర నుంచి ప్రతిదీ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి. అందుకోసమని స్వచ్ఛమైన భారతీయ సంస్థగా జోహోను మనం పేర్కోరాలి. అయితే మామూలుగా ఇలాంటి కంపెనీలు స్టార్ట్ చేయాలంటే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కావాలి. అలాగే మ్యాన్ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉండాలి. అంటే ఎలా బిల్డ్ చేయాలనేది ఒక ఫార్ములా ఉంది. కానీ ఆ ఫార్ములాలు అన్నీ కూడా బ్రేక్ చేస్తూ శ్రీధర్ వెంబు గారు
ఎలా బిల్డ్ చేయగలిగారు? అదే ఎగ్జాక్ట్లీ శ్రీధర్ వెంబు గారు మొదట ఆయన అమెరికాలో సిలికాన్ వ్యాలీ అని ఇందాకని చెప్పాను నేను. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందో ముందు మనకు తెలియాలి. చాలా మంది అంటే అమెరికాలో స్థిరపడ్డ చాలా మందికి తెలుసు. బట్ భారతదేశంలో ఉన్న వాళ్ళు, ఇక్కడ నుంచి అమెరికా కలలు కంటున్న వాళ్ళు, లేకపోతే నిజంగానే ఇప్పుడు పల్లెటూళ్ళలో కూర్చొని నిజంగా కెరీర్ ఎలా ఉండబోతుందని ఊహించుకుంటున్నటువంటి వ్యక్తులకు తెలియాల్సిన అంశాలు ఉన్నాయి. సో 2 మోడల్స్ ఉన్నాయండి, బిజినెస్ మోడల్స్. ఒకటి సోషలిస్ట్ మోడల్, 2 క్యాపిటలిస్ట్ మోడల్. సోషలిస్ట్ మోడల్ ఏం చెప్తుంది అని అంటే, ఇప్పుడు మనకు రష్యా, చైనా ఇట్లాంటి దేశాలు ఏం చేశాయంటే మొదట్లో మొత్తం అంటే ఎవరు కూడా ఈ ఇప్పుడు ఫార్మ్స్ ల్యాండ్స్ దగ్గర నుంచి ఏదైనా సరే అన్ని గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. అన్ని గవర్నమెంటే వాళ్ళ కంట్రోల్లో ఉండే సంస్థలే నడిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం వెల్త్ అంతా కూడా ఆ గవర్నమెంట్ సంస్థలే ప్రోడక్ట్స్ తయారు చేస్తాయి, గవర్నమెంట్ సంస్థలే సర్వీసెస్ చేస్తాయి, గవర్నమెంటే దాన్ని నిర్దేశిస్తుంది. గవర్నమెంట్ ప్రొడక్షన్ ని బేస్ చేసుకుని వాళ్ళు కింద ప్రజలకి పంచిపెడతారు. ఇది సోషలిస్ట్ మోడల్. సో రెండోది అంటే సోషలిస్ట్ మోడల్లో ఏంటంటే ప్రజల భాగస్వామ్యము, ప్రజల వెల్త్ క్రియేషన్ లో, ముఖ్యంగా సంపద సృష్టిలో ప్రజల భాగస్వామ్యం ఉండదు. ఓకే, సంపద సృష్టి, సంపదకు సంబంధించినటువంటి ఖర్చు చేసే విధానము అవన్నీ కూడా ప్రభుత్వాలు చూసుకుంటాయి. బట్ క్యాపిటలిస్ట్ మోడల్ ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లోకి వెళితే గవర్నమెంట్ అసలు ఏమీ చూసుకోదు. గవర్నమెంట్ కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది. అండ్ ఇంకా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది, దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తుంది. అంతేగాని ప్రైవేట్ కంపెనీసే ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తాయి, ప్రైవేట్ కంపెనీసే వెల్త్ క్రియేట్ చేస్తాయి, ప్రైవేట్ కంపెనీసే జీడిపికి తోడ్పాటును అందిస్తాయి. సో వెస్టర్న్ మోడల్ ఇది. అందులో అమెరికన్ మోడల్ ఏంటంటే, ఇప్పుడు అందుకే సిలికాన్ వ్యాలీలో ఉండే కంపెనీలు, ఇప్పుడు ఒక ఫేస్బుక్ ఉందనుకోండి, మార్క్ జకర్బర్గ్ ఉన్నాడు. మార్క్ జకర్బర్గ్ ఒక ఐడియాతో వచ్చాడు, ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేశాడు, ఒక ప్రోడక్ట్ ఇంప్లిమెంట్ చేశాడు. దానికి ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారు. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఈ ఐడియా నాకు నచ్చింది, దీంట్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను మనీ, ఈ ఇన్వెస్ట్ చేసిన దానికి 10x అంటే 10 20 30 నాకు పలానా టైం కల్లా నాకు రిటర్న్ చేయాలి, అంటే ఎగ్జిట్ ఇవ్వాలి. నాకు ఎంట్రీ టైంలోనే ఎగ్జిట్ కూడా ప్లాన్ చేస్తారు. ఎంట్రీ టైంలోనే ఎగ్జిట్స్ ఉంటాయి. అంటే ఎప్పుడైనా సరే ఎనీ ఇన్వెస్ట్మెంట్ మోడల్ ఈజ్ లైక్ దట్. ఎంట్రీ అవుతుంది అని అంటే ఎగ్జిట్ ఎలా ఇస్తావు నాకు అని అడుగుతారు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఒక 5 years లో నా సంస్థ ఈ పర్టికులర్లీ ఈ రోజు ₹1 వాల్యుయేషన్ లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక 5 సంవత్సరాల్లో నా సంస్థ 10 కోట్ల వాల్యుయేషన్ లోకి వస్తుంది. 10 కోట్ల వాల్యుయేషన్ లోకి వచ్చినప్పుడు పలానా సంస్థ మీరు పెట్టిన డబ్బులు 10 అవుతాయి, 10 వాల్యుయేషన్ లోకి మీ మనీ వెళ్తుంది కాబట్టి సో మీకు ఎగ్జిట్ చేస్తాను. ఎగ్జిట్ ఎలా చేస్తాను అని అంటే, అప్పుడు ఇంకొక ఇన్వెస్టర్ ని తీసుకొస్తాను. ఆ ఇంకో ఇన్వెస్టర్ వచ్చి ఇంకో ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తాడు, ఇతను ఎగ్జిట్ అవుతాడు. ఓకే, అట్లా ఒక 4-5 లెవెల్స్కి వెళ్తారు. సీడ్ ఫండింగ్ అని, సిరీస్ ఏ అని, సిరీస్ 2B అని, సిరీస్ C అని, ఇట్లా ఒక 5-6 అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఒక IPOకి వెళ్తారు. అంటే పబ్లిక్ ఇష్యూకి వెళ్తారు అనమాట, స్టాక్ మార్కెట్ లో పెడతారు. సో పబ్లిక్ మనీ, పబ్లిక్ షేర్స్ కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు మొదటి ఫౌండర్స్ దగ్గర నుంచి లాస్ట్ వరకు అందరూ ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళ స్టేక్ తగ్గుతుంది, చిన్న స్టేక్ లోకి వస్తారు, పబ్లిక్ మనీ ఇందులోకి వస్తుంది. సో $millions ఈ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మనీ తీసుకుంటారు, ఎగ్జిట్ అవుతారు. అఫ్ కోర్స్ వాళ్ళ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది, ప్రోడక్ట్ అద్భుతంగా డెవలప్ చేస్తారు, అవన్నీ దాంట్లో ఏం డౌట్ లేదు. దిస్ ఈస్ మోడల్ నేను చెప్పేది. అంటే సిరీస్ ఏ, సిరీస్ 2 ఇట్లా లెవెల్ గా వాల్యుయేషన్స్ పెంచుకుంటూ రావడం అనేది వెస్టర్న్ మోడల్, వెస్టర్న్ బిజినెస్ మోడల్. ఇప్పుడు అందుకే జోహో, ఇప్పుడు గూగుల్ అనేది చాలా చిన్నగా స్టార్ట్ అయిన సంస్థ, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, తర్వాత బిజినెస్ డెవలప్ అయింది, గ్రో అవుతున్న కొద్దీ ఆ కంపెనీ వాల్యుయేషన్ విస్తృతం అవుతుంది. సో దట్ దాన్ని అది $billions నెట్వర్త్ లోకి వెళ్తుంది. బట్ ఇప్పుడు ఈ రోజు మనం చూస్తుంటే మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ కానివ్వండి, జెఫ్ బెజోస్, అమెజాన్ సంబంధించి బెజోస్ కానివ్వండి, మార్క్ జకర్బర్గ్ కానివ్వండి, లేకపోతే ఎలాన్ మస్క్ కానివ్వండి, వీళ్ళందరూ ఫాలో అయ్యే ఫార్ములా ఇదే. వేరాస్ శ్రీధర్ వెంబు ఏంటంటే, అసలు ఒక మనిషి దగ్గర నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ తీసుకోకుండా బూట్ స్ట్రాప్ కంపెనీ అంటారు, అంటే ఇంకే ఇన్వెస్ట్మెంట్స్ నేను తీసుకోను అని తనకు తాను కన్ఫైన్ చేసుకున్నారు. సో ఇంకెవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకోకుండానే ఒక సంస్థని $5 బిలియన్ కంటే పైచిలుకు వర్త్ కి తీసుకురాగలిగారు. ఇప్పుడు ఈ రోజు ప్రస్తుతం వాల్యుయేషన్ నెట్వర్త్ అనేది 1,00,000 కోట్ల పైన అంటున్నారు. ఇది ఫోర్బ్స్ లో ఆయన గురించి స్టోరీ వచ్చింది చాలా రోజుల క్రితము. ఫోర్బ్స్ లో ఆయన గురించి స్టోరీ వచ్చినప్పుడు $5 బిలియన్ వర్త్ అప్పుడు నెట్వర్త్, ఈ రోజు 1,00,000 కోట్ల పైన అంటున్నారు. సో ఒక కంపెనీ ఒక యూనికార్న్ కావాలంటే, అంటే $1 బిలియన్
వాల్యుయేషన్ లోకి వచ్చింది అని అంటే, నెట్ వాల్యుయేషన్ లోకి వచ్చింది అంటే అది యూనికార్న్ అంటారు దాన్ని. అంటే స్టార్ట్అప్ కంపెనీ 1 బిలియన్ లోకి రాగానే యూనికార్న్ అంటారు. సో స్టార్ట్అప్ కంపెనీ 1 బిలియన్ లోకి వస్తే యూనికార్న్ అవ్వడం, అది ఈ మధ్య కాలంలో ఒక 10 సంవత్సరాల్లో చాలా యూనికార్న్స్ వచ్చాయి మన దగ్గర. కానీ ఎలా వచ్చాయంటే ఇన్వెస్ట్మెంట్స్ మోడల్ తోటి, రకరకాల ఇన్వెస్ట్మెంట్ మోడల్స్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఎంటిటీస్ ఇన్వెస్ట్ చేశాయి, డిఫరెంట్ వ్యక్తులు ఇన్వెస్ట్ చేశారు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. సో అట్లా యూనికార్న్స్ అయిన సంస్థలు ఉన్నాయి. బట్ శ్రీధర్ వెంబు సంస్థ ఎవరి దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకోకుండా ఈ సంస్థని 1,00,000 కోట్ల టర్న్ ఓవర్ కి, 1,00,000 కోట్ల వాల్యుయేషన్ లోకి తీసుకురాగలిగారు. అది శ్రీధర్ వెంబు గొప్పతనం. అండ్ ప్రోడక్ట్స్ ఏమైనా తక్కువనా అంటే ఈరోజు మైక్రోసాఫ్ట్ లేకపోతే గూగుల్ వాటన్నిటికీ తీసిపోని విధంగా అద్భుతమైన ప్రోడక్ట్స్ తయారు చేశారు. ఇది రెండో అంశం. ఇక ఒకటి, ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన బిజినెస్ మోడలే డిఫరెంట్. ఆయన అడిగారు మొన్న ఈ మధ్యన ఎవరు ఆర్నబ్ గోస్వామి ఇంటర్వ్యూ చేస్తూ ఆయన అడిగారు, ఎందుకు మీరు అసలు ఐపీఓకి వెళ్ళలేదు, పబ్లిక్ ఇష్యూలోకి వెళ్ళలేదు అని అడిగారు. నాట్ యెట్ అన్నారు. అన్ని సంస్థలు పబ్లిక్ లో ఉన్నాయి. అంటే ఇప్పుడు అన్ని సంస్థలు పెద్ద పెద్ద బడా కంపెనీలు ఏవైనా కానీ స్టాక్ మార్కెట్స్ లో లిస్ట్ అయి ఉంటాయి. అవును. బట్ ఈయన కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ కాలేదు. ఈయన ఉద్దేశం ఏంటంటే ఇంకా దాన్ని నెక్స్ట్ ఇంకొక 5-6 రెట్లు పైకి తీసుకెళ్లిన తర్వాత అప్పుడు నేను లిస్ట్ చేస్తాను అని అనుకుంటున్నారో ఏమో. ఆయన ప్లాన్ ఏంటో నాకు తెలియదు, స్ట్రాటజిక్ ప్లాన్. బట్ ఎస్, వీ డోంట్ నీడ్, ఇప్పుడు నాకు పబ్లిక్ మనీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మోడల్ కూడా ఏంటంటే ప్రోడక్ట్ డెవలప్ చేయాలి, ప్రోడక్ట్ ని ప్రాఫిట్స్ లోకి తీసుకురావాలి, ఆ ప్రాఫిట్స్ నుంచి ఇంకో దాని మీద ఇన్వెస్ట్ చేయాలి. ఈ మోడల్లో ఈయన ఉన్నారు. అందుకే నేను అనేది స్వచ్ఛమైన భారతీయ మోడల్లో శ్రీధర్ వెంబు పనిచేస్తున్నారు. వెస్టర్న్ మోడల్ కాదు, ఆ సోషలిస్ట్ మోడల్ కాదు. ఇక రెండో అంశము ప్రోడక్ట్ డెవలప్మెంట్ స్ట్రాటజీ. ఇందాక నేను చెప్పాను ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఎట్లా చేస్తారు అనే దగ్గర ఉంది. ప్రోడక్ట్ డెవలప్మెంట్ దగ్గర హైలీ టాలెంటెడ్ పీపుల్ ని రిక్రూట్ చేసుకోవడం అనేది మొదటి పద్ధతి అండి. ఇప్పుడు ఏ కంపెనీ అయినా, ఇప్పుడు గూగుల్ సిఇఓ ఇండియన్ ఉన్నాడు, మైక్రోసాఫ్ట్ కి సిఇఓ ఇండియనే, ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలకు సిఇఓలు మన వాళ్ళు. అంటే ఏంటి, హైలీ టాలెంటెడ్ పీపుల్ ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు, చేసుకుని వాళ్ళ సిఇఓలని చేసుకుంటున్నారు, రైట్? సో నిజానికి ఇప్పుడు నేను చెప్పినట్టుగా డబ్బులు ఎవరో ఇన్వెస్ట్ చేసేవి, ఒక ఐడియా వాళ్ళు జనరేట్ చేశారు, డబ్బులు వేరే దగ్గర నుంచి వచ్చాయి. బట్ సిఇఓ ఎగ్జిక్యూట్ చేసేటువంటి వ్యక్తులు, టాలెంటెడ్ పీపుల్, ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అంతా కూడా ఇండియన్ ఐఐటీస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఐఐఎంస్ నుంచి వచ్చిన వాళ్ళు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన వాళ్ళని మాత్రం రిక్రూట్ చేసుకుంటారు. సో దట్ నడుస్తూ ఉంటుంది. వీళ్ళందరికీ కోట్ల రూపాయల శాలరీస్ ఇస్తారు, వేల కోట్ల రూపాయల ఎంప్లాయ్మెంట్ కి, మేనేజ్మెంట్ కి సంబంధించిన డబ్బులు ఖర్చు పెడతారు. బట్ శ్రీధర్ వెంబు జోహో కార్పొరేషన్ ఏం చేసిందంటే ఆయన కంపెనీలో 15 to 20% ఆఫ్ ద ఎంప్లాయీస్, 20% ఆఫ్ ద ఎంప్లాయీస్, ఇట్ ఇస్ అ వెరీ హ్యూజ్ నెంబర్. 20% మంది ఎంప్లాయీస్ తెన్కాసి చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళే, లోకల్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఈ వెస్టర్న్ మోడల్ ఏంటి, హైలీ టాలెంటెడ్. మీరు ఇప్పుడు చూడండి ఐఐటీస్ లో, ఐఐఎంస్ నుంచి వచ్చిన వాళ్ళని క్యాంపస్ రిక్రూట్మెంట్స్ లో టాప్ మోస్ట్ కంపెనీస్ రిక్రూట్ చేసేసుకుంటాయి వాళ్ళని. వాళ్ళ అవసరం ఉన్నా లేకపోయినా, మీరు ఎనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అడగండి, పెద్ద కంపెనీస్ లో ఉన్న వాళ్ళని అడగండి, నిజానికి వాళ్ళ అవసరం ఎంత, వాళ్ళ టాలెంట్ అవసరం ఎంత అనే దాంతో సంబంధం లేకుండా బెస్ట్ యూనివర్సిటీ నుంచి, బెస్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చారంటే రిక్రూట్ చేసేసుకుంటాయి పెద్ద పెద్ద కంపెనీలు, మైక్రోసాఫ్ట్లు, గూగుల్, ఇవన్నీ. అండ్ ఎంప్లాయీస్ ని సంతోషంగా ఉంచడం కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు. ఖర్చు చేస్తారంటే ఇప్పుడు మీరు గూగుల్ క్యాంపస్ లోకి వెళ్తే అసలు ఎన్ని సకల భోగాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. దాంట్లో యోగా టీచర్లు, నాప్ రూమ్స్, లేకపోతే మీకు ఏదంటే అది ఆడుకోవడానికి ప్లే ఏరియాలు, ఇవన్నీ పెడతారు. అండ్ రిక్రియేషన్ కోసం అని చెప్పేసి ఒక సపరేట్ సిస్టమే ఉంటది. సో ఇవేవి శ్రీధర్ వెంబు ఫాలో అవ్వట్లే. పెద్ద ఇన్స్టిట్యూట్స్ నుంచి తీసుకోవడం అంటే ఎస్, ఈయన దాంట్లో టాలెంటెడ్ పీపుల్ జోహో ప్రోడక్ట్ డెవలప్మెంట్ లో ఉంటారు, టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. బట్ ద వే హీ డీల్స్ విత్ ఎంప్లాయీస్ ఉంటుంది చూసారా, ఎంప్లాయీస్ తో ఎలా డీల్ చేస్తారు అనేది అది వెస్టర్న్ స్టైల్లో కాదు, ప్యూర్ ఇండియన్ స్టైల్. ఏంటి, ఆయన మెయిన్ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయో తెలుసా, ఆయన ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ తెలుసా, తెన్కాసి తమిళనాడు దగ్గర. రెండోది రేణిగుంట దగ్గర, మన తిరుపతి రేణిగుంట దగ్గర ఇంకో ఆఫీస్ ఉంది ఆయనకి. సో ఆయన చెన్నైలో ఒక ఆఫీస్ ఉంది, బట్ చెన్నై ఆఫీస్ ఇస్ జస్ట్ కస్టమర్ క్లయింట్ మాట్లాడడం కోసమే. బట్ ఓవరాల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అంతా కూడా తెన్కాశీలో అండ్ రేణిగుంటలో ఇట్లాంటి వాటిలో జరుగుతుంది. అఫ్కోర్స్ ఆయనకు విదేశాల్లో కూడా చాలా ఆఫీసెస్ ఉన్నాయి, బట్ వెస్ట్రన్ మోడల్లో కాకుండా పూర్తి భారతీయ మోడల్లో ఆయన ఎంప్లాయీస్ మేనేజ్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, నేను ఫోర్బ్స్ మ్యాగజైన్ లో వచ్చినటువంటి స్టోరీ ఉంది ఆయన గురించి, అందులో చదివితే నేను ఆశ్చర్యపోయా.
జోహో కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ గా చేరినటువంటి వ్యక్తి సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అయ్యాడు. మిరకిల్ ఒక అద్భుతం అది. సో సెక్యూరిటీ గార్డ్ గా చేరినటువంటి వ్యక్తి, అతనికి సాఫ్ట్వేర్ మీద లేదా ఈ ప్రోగ్రామింగ్ మీద ఏదో ఆసక్తి ఉంటే అతన్ని ట్రైన్ చేసి ఆయన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేశారు. అండ్ ఇంకొక వ్యక్తి డిగ్రీ కూడా లేదు, డిగ్రీకి రాలేదు. ఆయన శ్రీధర్ వెంబు చెప్తూ ఉంటారు, వి డోంట్ బిలీవ్ ఇన్ డిగ్రీస్ అని. అంటే ఒక ఏదో డిగ్రీ ఉన్నంత మాత్రాన వాడు గొప్పవాడు కాదు అని. ఆయన జోహో స్కూల్ స్టార్ట్ చేశారు 2004లో అనుకుంటా. 2004లో స్టార్ట్ చేసినప్పుడు వొకేషనల్ స్కూల్స్ అనమాట ఇవి, కాలేజ్, ఒక వొకేషనల్ కాలేజ్ అనమాట. అంటే ఇండస్ట్రీకి ఏం అవసరమో, అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటి, తన ప్రోడక్ట్ డెవలప్మెంట్ కి కావాల్సింది ఏంటో అవి నేర్పించేటువంటి వొకేషనల్ విద్యాలయం. ఆ వొకేషనల్ విద్యాలయంలో పిల్లలకి ఆయన్నే ట్రైన్ చేసి వాళ్ళే రిక్రూట్ చేసుకుంటారు. సో రిక్రూట్ చేసుకొని ఇప్పుడు 15 to 20% ఎంప్లాయీస్ ఆ జోహో స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళే, ఆ లోకల్ గా పనిచేసే వాళ్ళే. అంటే ఆయన ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాడు పాపం ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి, డిగ్రీతో సంబంధం లేకుండా. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు కెరీర్ వస్తోంది, ఎట్ ద సేమ్ టైం భారతీయ అద్భుతమైన టెక్నాలజీని బిల్డ్ చేస్తున్నాడు. ఇది శ్రీధర్ వెంబు స్టైల్. నిజంగా ఆయన అసలు చదువుతుంటే చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు, నిజంగా చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో అసలు అంత ఇన్స్పైరింగ్ గా నాకు ఎవరు అనిపించలేదు. ఈవెన్ బిల్ గేట్స్ లు, ఎలాన్ మస్క్ లు ఇవన్నీ ఉండవచ్చు కాక, బట్ వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఎవరు ఉన్నారంటే శ్రీధర్ వెంబు. టైగర్ అయితే ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో జోహో నుంచి వచ్చినటువంటి సర్వీస్ అరాక్టై గురించి కూడా మనం మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ చేసాం, ఎక్కడ చూసినా అదే కనబడుతుంది. అలాగే ఈమెయిల్ సర్వీస్ కూడా ఉంది. మనం ఎక్కువగా ఇప్పుడు వాట్సాప్ కానివ్వండి, ఇప్పుడు మెయిల్స్ కానివ్వండి, మనం ఫారిన్ కంపెనీస్ మీద డిపెండ్ అవ్వడం అనేది, మన డేటా మొత్తం తీసుకెళ్లి అమెరికా వాడి చేతిలోనో లేకపోతే సమ్ XYZ వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం. ఇప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్స్ రావడం ద్వారా మన డేటా కొంచెం సెక్యూర్డ్ జోన్ లో ఉంది అని అనుకోవచ్చా మనం? 100%, నో డౌట్ అబౌట్ ఇట్. దానికి శ్రీధర్ వెంబు ఏం చెప్తున్నారంటే, అసలు ఈ సెక్యూరిటీకి సంబంధించి ముఖ్యంగా మనం ఇప్పుడు మన డేటా అంతా కూడా వాట్సాప్లు లేకపోతే ఫేస్బుక్లు, జీమెయిల్లు అంతా అవే వాడుతున్నాం. మనం వాడడం వల్ల ఏమైందంటే డైరెక్ట్ పెంటగాన్కి యాక్సెస్ ఉంది. అంటే యుఎస్ డిఫెన్స్ ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ ఉందో వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ కానివ్వండి, ఏ డేటా కావాలంటే ఆ డేటాని వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు. అది అమెరికన్ చట్టమే చెప్తోంది. సో మన డేటా అంతా వాళ్ళ దగ్గరే ఉంది, వాళ్ళకి ఈజీగా అవైలబుల్ గవర్నమెంట్ వాటి కూడా అక్కడే ఉన్నాయి. అన్ఫార్చునేట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈవెన్ చైనీస్ మొబైల్ అవి వాడుతున్నాము, వాళ్ళ యాప్స్ వాడుతున్నాము, వాళ్ళకి సంబంధించినటువంటి చాలా వాటిని మనం వినియోగిస్తున్నాం. కాబట్టి మన డేటా చైనీస్ కూడా యాక్సెస్ చేస్తూ ఉన్నారు. సో ఈ టైంలో ఆయన అనేది ఏంటంటే, బట్ శ్రీధర్ వెంబు పెట్టుకున్న ఫిలాసఫీ, ఒక పాలసీ ఏంటంటే వాళ్ళ కంపెనీ తరఫున, ఏ కంపెనీ ఆయనకు కూడా చాలా కంపెనీల్లో క్లయింట్స్ ఉన్నారు, డిఫరెంట్ కంపెనీస్ లో క్లయింట్స్ ఉన్నారు, కస్టమర్స్ ఉన్నారు, చాలా పెద్ద బిజినెస్ నడుపుతున్నాడు ఆయన. కానీ ఏ దేశంలోని డేటాని ఆ దేశంలోనే నేను పెట్టేలాగా ఒక వ్యవస్థ రూపకల్పన చేసుకున్నారు. డేటా సెంటర్స్, ఏ దేశానికి సంబంధించిన డేటా ఆ డేటా సెంటర్ లోనే ఉంటాయి, ఆ దేశంలోనే ఉంటాయి. ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన డేటా మొత్తం భారత్ దగ్గరే ఉంటుంది, ఇంకెవరికి వెళ్ళదు. సో ఇవాళ మనం స్విచ్ ఆన్ అయిపోయినాం అనుకోండి, పూర్తిగా అరట్టై వైపు లేకపోతే జోహో వైపు వెళ్ళామంటే అమెరికన్ కంపెనీస్ యాక్సెస్ చేయడానికి వీలుండదు. అఫ్ కోర్స్ ఎక్కడో దగ్గర వేరే యూజ్ చేస్తాం కాబట్టి వాళ్ళకు యాక్సెస్ అవ్వచ్చు, బట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గరే ఉండడానికి ఉండే విధంగా ఆయన డేటా సావర్నిటీ, డేటా సెక్యూరిటీ విషయంలో కీలకమైన పాలసీస్ చేసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే, నీడ్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్. నిజానికి మల్టీనేషనల్ కంపెనీస్ ఈ రోజు భారతదేశంలో లేవు, చాలా తక్కువ ఉన్నాయి. మల్టీనేషనల్ కంపెనీస్ అవసరం ఎక్కువగా ఉంది. అంటే విభిన్న దేశాల్లో పనిచేస్తూ భారతీయ కంపెనీ అయి ఉండాలి. వేరే దేశాల్లో ఉన్న కంపెనీలు మన దేశంలో పనిచేస్తున్నాయి, మనం కేవలం సర్వీస్ యాక్టివిటీస్ లో ఉన్నాం. కానీ అట్లా కాకుండా మన దేశంలో ఆరిజిన్, మన దేశం నుంచి పోయిన కంపెనీలు విదేశాల్లో కూడా ఉండడం అనేది, మల్టీనేషనల్ కంపెనీస్ ఎన్ని ఎక్కువగా ఉంటే అంత పవర్ఫుల్ దేశంగా మనం అవుతాం. అంటే ఆయా దేశాల్లో కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలము ఓన్లీ విత్ ద బిజినెస్. వాళ్ళకి ఇచ్చే బిజినెస్ ని బట్టి, వాళ్ళ దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ ని బట్టి మనం మన పవర్ ని మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము, ప్రాక్టీస్ చేయగలుగుతాము. సో మన భారతదేశం శక్తివంతమైన దేశం కావాలి అని అంటే మనకు అనేక మల్టీనేషనల్ కంపెనీస్ భారతదేశం నుంచి రావాలి. అందులో ఒకటి జోహో. ఇట్లాంటి కంపెనీస్ చాలా రావాలి అనేది శ్రీధర్ వెంబు చెప్పే మాట, అండ్ మనం కూడా ప్రేక్షకులకు చెప్పాల్సిన విషయం. ఇంకొక విషయం ఉందండి, అండ్ యాక్చువల్లీ బయట దేశాలకు సంబంధించిన కంపెనీల్లో ఆయన ఒక క్వశ్చన్ అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, కస్టమర్ సపోర్ట్ విషయంలో. ఇప్పుడు కస్టమర్ కి సపోర్ట్ చేసే క్రమంలో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ కానివ్వండి, ఇప్పుడు మనం ఎవరైనా కాల్ సెంటర్ కాల్ చేసామనుకోండి, చేస్తే నిజంగా అటువైపు నుంచి కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ ఇదివరకంటేనేమో మనుషులే మాట్లాడేది, ఇవాళ మనుషుల పూర్తిగా ఏఐ మాట్లాడుతుంది, చాట్ బోట్స్ మాట్లాడుతున్నారు.
ఎవరో ఏఐ మోడల్ రెస్పాండ్ అవుతోంది, వాయిస్ ఉంటుంది, మన వాయిస్ కి రెస్పాండ్ అవుతుంది, మన క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ ఉంటుంది, ఇవి జరుగుతూ ఉంటాయి. శ్రీధర్ వెంబు అనేది ఏంటంటే అసలు ఆ ఏఐ టెక్నాలజీని మనం వాడుకోవడంలో తప్పులేదు, మనం వాడుకుందాం, కానీ హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్ ఉండాలి. మా సంస్థకి ఏదైనా కస్టమర్ కాల్ చేశాడంటే, ఏదైనా ఇష్యూ మీద కాల్ చేశాడంటే మనిషే మాట్లాడతాడు. సో నేను ఎథికల్ గా మేము మనిషితోటే ఆ కాన్వర్సేషన్ పెడతాము. సో ఇదేంటంటే క్రెడిబిలిటీని పెంచుతుంది సంస్థకి అని శ్రీధర్ వెంబు నమ్ముతాడు. అండ్ మరొక విషయం ఏంటంటే ఈయన మార్కెటింగ్ స్టైల్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఇబ్బడి ముబ్బడిగా బ్రాండింగ్ చేయడం లేదు. ఇప్పుడు ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు నన్ను, అసలు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కి అంత ఇన్వెస్ట్మెంట్ వస్తేనే డబ్బులు నడుస్తాయి కదండి, కంపెనీ నడుస్తుంది కదండి, మనం ఎలా నడిపించగలం అంటే ఈయన ఒక 3 ఏరియాస్ ఎక్కడైతే మల్టీనేషనల్ కంపెనీస్ వేస్ట్ చేస్తున్నాయో అక్కడ ఆయన ఆదా చేస్తున్నాడు. వాళ్ళు బ్రాండింగ్ కి విపరీతంగా ఖర్చు చేస్తారు, ఆ బ్రాండింగ్ ని ఆయన కట్ చేశాడు. కేవలం మౌత్ పబ్లిసిటీ తోటే జోహో నడవాలి అనేది ఆయన నిశ్చయించుకున్నాడు. చిన్న చిన్న అవసరమైన దగ్గర పబ్లిసిటీ చేస్తున్నారు, బట్ దాని మీదనే ఫోకస్ చేయట్లేదు. నెంబర్ 2, ఎంప్లాయీస్ విషయంలో అంటే అవసరానికి ఎంత అయితే ఎంప్లాయీస్ అవసరమో అంతవరకే ఆయన ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉన్నారు అండ్ వాళ్ళను ప్రాపర్ గా ట్రైన్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ అది కూడా ఏదో ఐఐటి నుంచి వచ్చిన వాడు గొప్పవాడు, లేకపోతే పల్లెటూరు నుంచి వచ్చిన వాడు తక్కువ వాడు అనే ఒక భావనను తీసేసి పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ఆణిముత్యాలని వెతికి వాళ్ళని మంచి పొజిషన్లోకి తీసుకొచ్చే ఒక మంచి పని చేస్తూ ఉన్నారు. సో దట్ ఏమైతుందంటే ఈ కోట్ల రూపాయల శాలరీస్ బయటకు రాగానే ఇచ్చే కోట్ల రూపాయల శాలరీస్ ని తగ్గించుకొని ఆయన ఇక్కడ ప్రోడక్ట్ డెవలప్మెంట్ దృష్టి పెడుతున్నాడు. సో దట్ అది దేశానికి సేవ చేసినట్టు, ఎట్ ద సేమ్ టైం బిజినెస్ కూడా తక్కువ ఖర్చులో నడిపించినట్టు. ఇంకొక వైపు ఏంటంటే ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేస్తున్న టైంలో ఆయన ఎగ్జిట్ వాల్యుయేషన్ మోడల్స్ లోకి వెళ్ళట్లేదు. సో ఈ కంపెనీని ఇంత పెద్ద వాల్యుయేషన్ లోకి తీసుకురావాలి, ఎగ్జిట్ చేయాలి, ఇన్వెస్టర్స్ ఎవరినో ఇది చేయాలి, ఈ కాన్సెప్ట్ లేకుండా కేవలం ప్రోడక్ట్ మీదనే దృష్టి పెడుతున్నాడు. సో ఒక తెన్కాశీలో పల్చని పల్లెటూరులో ఒక పొలాల మధ్య కూర్చొని సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ సిద్ధం చేయవచ్చు అని నిరూపించారు శ్రీధర్ వెంబు. అండ్ పల్లెటూరులోని నిజంగా యువ టాలెంట్ ని వెతికి పట్టుకొని వాళ్ళని నిష్ణాతుల్నిగా చేసి తద్వారా ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ ని బిల్డ్ చేయొచ్చు అనేది ఆయన చూపించినటువంటి ఎగ్జాంపుల్. నిజంగా ఇవన్నీ చూస్తే భారతీయ స్టైల్లో భారతీయ సంస్థ భారతదేశం కోసం దేశభక్తితో చేస్తున్నటువంటి సంస్థ జోహో. సో హ్యాట్స్ ఆఫ్ టు శ్రీధర్ వెంబు అండ్ హిస్ టీమ్. నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. చివరిగా ఒక్క మాట మనం మాట్లాడుకోవాలి సార్. ఇప్పుడు అశ్విని వైష్ణవ్ గారు ఐఎమ్ స్విచ్చింగ్ టు జోహో అని అన్న తర్వాత 20 సంవత్సరాల నుంచో 25 సంవత్సరాల నుంచి ఈ సంస్థ ఉంది, వాళ్ళు సైలెంట్ గా పని చేసుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం దాన్ని గుర్తించి ఒక ఎక్స్పోజర్ ఇచ్చిందో అప్పుడు దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇలాంటి సంస్థలు మరిన్ని పుట్టుకు రావాలి, స్టార్టప్స్ పుట్టుకు రావాలంటే అలాంటి అట్మాస్ఫియర్ మన దగ్గర ఇప్పుడు సరిగ్గానే ఉందా, సరైనటువంటి ప్రోత్సాహం లభిస్తుందా, ఇంకా ఏమైనా ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం? ఇందాక చెప్పిన దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, అశ్విని వైష్ణవ్ గారు దీన్ని ఫస్ట్ పిక్ చేశారు అని మాట్లాడుతున్నారు. రైట్, కరెక్ట్. అశ్విని వైష్ణవ్ గారు మొన్న మధ్య పిక్ చేశారు, కానీ నిజానికి శ్రీధర్ వెంబు గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ లో పనిచేశారు అజిత్ దోవల్ గారి టీంలో. ఓకే, అండ్ ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది భారత ప్రభుత్వం. ఓకే, అండ్ మూడో అంశం ఏంటంటే ఆయన ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్. సో ఆయన మీద ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి అని చెప్పి ఆయన మీద విమర్శలు చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా కొన్ని హ్యాండిల్స్ లో నేను చూస్తున్నాను ట్విట్టర్లోనే ఒక ప్రచారం ఏంటి అని అంటే ఇది మనం అవసరమైతే వేరే దేశాలకు సంబంధించిన అవి ప్రోడక్ట్స్ యూజ్ చేద్దాం కానీ బట్ ఈ అరటై మాత్రం యూజ్ చేయొద్దు, ఎందుకంటే సంఘీల చేతిలోకి మన డేటా పోతుందనే ఒక ప్రచారం కూడా కొంతమంది చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మూర్ఖులనాలా అసలు ఎందుకు పనికిరాని వెధవలనాలా తెలియట్లేదు కానీ బట్ దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన అశ్విని వైష్ణవ్ గారు ఎంకరేజ్ చేశారు కాబట్టి దీన్ని గొప్పగా చూడడమో లేకపోతే ఇంకోటి తిట్టాడు కాబట్టి దీన్ని తక్కువగా చూడడమో కాదు. ఫస్ట్ అసలు మన భారతదేశపు అస్తిత్వాన్ని మనం నిలుపుకోవాలంటే మనకు భారతదేశం అర్థం కావాలి. అండ్ మన సంస్థ ఏంటి, మనకు అవసరం ఏంటి, మనకు వచ్చిన ప్రోడక్ట్ మనకు కరెక్టేనా కాదా అని మనం అర్థం చేసుకునే ఒక జ్ఞానం మనకి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ కి విపరీతంగానే ప్రోత్సాహం అందిస్తోంది. లాస్ట్ 10 సంవత్సరాల్లో ఎన్ని యూనికార్న్స్ వస్తున్నాయో మనకు తెలుసు, ఎన్ని కంపెనీలు వృద్ధిలోకి వస్తున్నాయో మనకు తెలుసు, ఎంత ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశంలోకి వస్తున్నాయో మనకు తెలుసు. సో అంటే నేను అనేది కేవలం శ్రీధర్ వెంబు మోడలే కరెక్ట్, అసలు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోకూడదు అని కూడా నేను అనట్లే. ఇంకే కంపెనీ ఇన్వెస్ట్మెంట్లు తీసుకోకుండా నడిపించాలని నేను అనట్లే. ఎందుకంటే అందరూ ఇప్పుడు శ్రీధర్ వెంబు గారికి 30 ఏళ్ళు పట్టింది.
వితౌట్ Yes. హ్యావింగ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్, టేకింగ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ ఒక కంపెనీని ఇంతగా బిల్డ్ చేయాలని అంటే ఆయనకు 30 ఏళ్ళు పట్టింది. సో అంత అవసరం లేదు, మనము ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవచ్చు కాక. బట్ డేటా మన భారతదేశపు అస్తిత్వం మీద మన గౌరవం ఉండాలి, మన భారతదేశపు సంస్కృతి పట్ల లేదా మన భారతదేశపు ప్రయాణం పట్ల, ప్రస్థానం పట్ల మనకు గౌరవం ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. సో భారత ప్రభుత్వం శ్రీధర్ వెంబు గారు లాంటి వాళ్ళని చాలా మందిని ఎంకరేజ్ చేస్తోంది. వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీలో చాలా కంపెనీలు వాళ్ళ ఎమర్జ్ అయ్యాయి, చాలా కంపెనీలు వాళ్ళ పనిచేస్తున్నాయి. భారత ప్రభుత్వం వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తోంది. అయితే ఇట్లాంటి శ్రీధర్ వెంబు గారు లాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలనేది నా అభిప్రాయం. బిల్ గేట్స్ నో, లేకపోతే ఎలాన్ మస్క్ నో, స్టీవ్ జాబ్స్ నో, వాళ్ళు వాళ్ళ కోణంలో వాళ్ళు ఆ టైంలో వాళ్ళు బాగానే పనిచేశారు, మంచి మంచి ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు కావచ్చు. బట్ మన పక్కనే, మన దేశంలోనే, మన తమిళనాడులోనే, మన తెన్కాశీ నుంచే ఒక వ్యక్తి వచ్చాడు, అంతకంటే ఎక్కువ పని చేస్తూ ఉన్నట్టుగా కనబడుతోంది. సో లెట్స్ ఎంకరేజ్ దిస్, అట్లీస్ట్ దిస్, ఈ జర్నీని మనం ఎంకరేజ్ చేయాలి. అట్లాంటి వాళ్ళని మనం అక్కున చేర్చుకోవాలి, వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలనేది నా అభిప్రాయం. సాయి గారు, జోహో సక్సెస్ స్టోరీ విన్న తర్వాత ఈ యొక్క స్ఫూర్తి ఎంతో మందికి ఇది విస్తరించాలి. ఇలాంటి కంపెనీలు మరెన్నో పుట్టుకు రావాలని కోరుకుందాం. శ్రీధర్ వెంబు గారు ఒక రోల్ మోడల్గా ఇప్పటికే అయ్యారు. ఆయన చూసి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో మరింత అతని లాంటి వ్యక్తులు కావాలి దేశానికి. ఆ విధంగా జరగాలని మనం కూడా కోరుకుందాం. ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తుంది కాబట్టి వీ నీడ్ మోర్ సక్సెస్ స్టోరీస్ లైక్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు ఫర్ జాయినింగ్ us. మరి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను, ఈ జోహో లాంటి కంపెనీలు మరిన్ని పుట్టుకు రావాలి, ఆవిర్భవించాలంటే ఇంకా ఏ విధమైనటువంటి పాలసీస్ తీసుకొస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయవచ్చు. మా ఛానల్స్ నుంచి NHTV కానీ, నేషనల్ స్టాప్ నుంచి కానీ ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.